హాయ్ ఫ్రెండ్స్, మనం రైస్ కుక్కర్ రిపేర్ సింపుల్గా ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే నేను ఫ్యూజ్ అనేది తీసాను అనమాట. అది కాలిపోయింది, సిరీస్ రావటం లేదు. సిరీస్ వస్తేనే రైస్ కుక్కర్ అనేది పనిచేస్తుంది అనమాట, కుకింగ్ అవుతుంది. చూడొచ్చు, మీకు ఫ్యూజ్ అనేది స్క్రీన్ మీద చూపించాను. ఇప్పుడు కొత్తది ఫ్యూజ్ అనేది వేస్తున్నాను. ఫ్యూజ్కి పైన 6mm స్లీవ్ లాంటిది హెవీగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఫ్యూజ్ పింగాని హీట్ అవ్వకుండా మనం స్లీవ్ అనేది వేసుకుంటే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూడొచ్చు, మనమైతే స్లీవ్ వేసాం, ఫిట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ సైడ్ ఫిట్ చేసిన తర్వాత ఇది ఫీజు ఎటు నుండి ఎటైనా చేసుకోవచ్చు. కొంతమంది డౌట్ వస్తుంది, అన్న ఇన్ ఎటు అవుట్ ఎటు అని అడుగుతారు కొంతమంది. ఎటైనా వేసుకోవచ్చు అనమాట. ఇవి ఫీజే కాబట్టి ఎట్లా వేసినా ఏమి ఉండదు. మన సాకెట్లో ఫిట్ చేసుకోవాలన్నమాట. సాకెట్లో అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. సాకెట్ స్క్రూలు 2 వేసుకొని టైట్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఆ ఫ్యూజ్ అనేది దానికి ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్లో మనం ఒక రేకు ముక్క లాంటిది ఉంటుంది, దానిలో మలిచి పెడితే సరిపోతుంది. ఎందుకంటే బాడీ కానకుండా. చూడండి, మనం డూమ్ అంటే మన పైన అడుగున కవర్ ఇప్పాం కదా, దాన్ని ఫిట్ చేసుకోవాలి. 3 స్క్రూలు ఉంటాయి లెగ్స్ దగ్గర. 3 స్క్రూలు టైట్ వేసుకొని మంచిగా టైట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది పడకుండా. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే ఫిట్ చేయడం కూడా జరిగింది. ఒకసారి సిరీస్లో చెక్ చేద్దాం, సిరీస్లో వర్క్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. ఎల్లో లైట్ అనేది వచ్చిందనమాట, వామ్ లైట్. అది కాకుండా మనకి కుకింగ్ లైట్ రావాలన్నమాట. అంటే మనకి నేను ఆన్ చేస్తున్నాను, సిరీస్ లైట్ వెలుగుతుంది. అది నేను సిరీస్లో కాబట్టి వామ్ లైట్, మన కుకింగ్ లైట్ వెలగదనమాట. చూడండి, ఇప్పుడైతే కుకింగ్ లైట్ వెలిగింది. నేను లోపల ఆన్ చేశాను, మ్యాగ్నెట్ మీద చేయబెట్టి చెక్ చేశాను.